వైసీపీ అరాచక పాలనకు స్వస్థ చెప్పి రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలమైందని పెన్నా డెల్టా ఉప చైర్మన్ బీదా గిరిధర్ అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం కావడంతో అల్లూరులోని టీడీపీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలను దశలవారీగా నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా అల్లూరు మండల ప్రజలకు తాగునీటి దాహార్తిని తీర్చేందుకు CWS పథకాన్ని పునఃప్రారంభించడంతో పాటు ఆర్ఐ రోడ్డును త్వరితగతిన పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ పనుల విషయంలో ఎప్పటికప్పుడు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పర్యవేక్షిస్తున్నారని, త్వరలోనే అల్లూరు మండలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పలగాటి శ్రీనివాసరెడ్డి, బండి శ్రీనివాసరెడ్డి, పోలిరెడ్డి, కృష్ణ చైతన్య, రమణయ్య, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ మండల తెలుగుదేశం పార్టీ నందు కేక్ కట్ చేసి కార్యకర్తలందరూ భోజనాలను ఏర్పాటు చేస్తుంది. అదే ఈ సంవత్సరం రోజుల కాలంలో మండలంలోనే మనం ఏ విధమైన చూశారనేది మీ అందరికి కూడా 5 సంవత్సరాల్లో కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేకుండా మంచినీటి వసతి కూడా లేని సందర్భంలో ఈరోజు పోయిన నెల 22వ తారీఖునే గౌరవ ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ద్వారా మనం CPW స్కీమ్ని మళ్ళీ పునఃప్రారంభించుకోవడం జరిగింది. ప్రజలకు అవసరమైనటువంటి ఆర్ఐ రోడ్డు ఏ దుర్గతిలో ఉన్నదో చూసాం. ఇప్పుడు ఆ వర్క్ కూడా పునఃప్రారంభించి మళ్ళీ పనులను ప్రారంభించడం జరిగింది. ఈ రెండు ముఖ్యంగా మన ప్రజలందరికీ అత్యంత అవసరమైనటువంటి వాటిని మనం తీర్చుకోవడం జరిగింది. ఇవే కాకుండా మండలంలో మళ్ళీ సిమెంట్ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. అవి కాకుండా ప్రతి పంచాయతీల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ద్వారా ఇంటింటికి కుళాయి అనేది అందులో భాగంగా మళ్ళీ ఈ సంవత్సర కాలంలో గత నెలలోనే మండలం మొత్తం ప్రతి పంచాయతీకి కూడా అన్ని టెండర్లు పిలిచి RWS స్కీమ్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.